నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కర్నూలు జిల్లా చిప్పగిరిలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వారు వైసీపీ వారి మీద, వైసీపీ వాళ్ళు టీడీపీ వారి మీద దాడులు చేసుకున్నారు. ఒక పక్కన వైసీపీ లీడర్స్ కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు టీడీపీ వారు ఇండ్ల మీద కూడా దాడి చేశారంటూ అక్కడ ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు అక్కడ వైసీపీ ఇండ్ల మీద కూడా దాడి చేశారు. ఇందులో మహిళలు కూడా గాయపడ్డారన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా విన్న పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులైతే ఆపేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే నిన్న రాత్రి ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష పైన కూడా దాడి జరిగింది. విరూపాక్ష కూడా ఇందులో భాగంగా ఉన్నాడు. అదేవిధంగా విరూపాక్ష గారి సోదరుడు కూడా ఇందులో భాగంగా ఉన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే వారి మీద కూడా దాడి జరిగింది. వారు కూడా ఈ దాడిలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తల మీద, టీడీపీ లీడర్స్ మీదకైతే దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని కారణాల వల్ల కొద్ది ఉద్రిక్తత కొద్దిగా సైలెంట్‌గా చేద్దామని చెప్పేసి కూడా పోలీసులైతే విరూపాక్షని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే విరూపాక్ష గారిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే మనం దాదాపు ఒక 2 నెలల నుంచి చూసుకుంటే గనుక వైసీపీ మధ్యలో, అదేవిధంగా టీడీపీ మధ్యలో ఏ విధంగా ఉద్రిక్తత నెలకొంటుందనేది అయితే మనం చూసాము. దాదాపు ఎప్పుడు చూసినా గానీ ఈ వైసీపీ వర్సెస్ టీడీపీ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకరిపైన ఒకరు దా దా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళని ఆపేందుకు గూడా పోలీసులు గూడా భారీ బందోబస్తుతో భారీ బార్గెట్లు పెట్టడం గానివ్వండి, అదేవిధంగా సభలకి పర్మిషన్ ఇవ్వకపోవడం గానీ, ఇలాంటివి గూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో వైసీపీ వారు ఎక్కడైనా గానీ సభ పెట్టుకుందామన్నా గానీ, ర్యాలీ చేద్దామన్నా గానీ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా వాయిదా వేసుకోండి అని చెప్పేసి గూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటివి గొడవలు, ఇలాంటివే సహజంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో చాలామంది గాయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా గాయపడుతూ ఉన్నారు. అయితే జరిగిన చిప్పగిరిలో జరిగిన ఏదైతే దాడులు జరిగాయో ఇందులో అక్కడున్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళే కావాలని చెప్పేసి వాళ్ళే టీడీపీ వారి మీద, టీడీపీ ఇండ్ల మీద, వాళ్ళ మహిళల మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళు ఒక ఆరోపణలు అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే లేదు, టీడీపీ వాళ్ళే మా వైసీపీ వాళ్ళ మీద దాడులు చేశారు, అతి దారుణంగా దాడులు చేశారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా టీడీపీ లీడర్ ఒక కార్‌ని కూడా ధ్వంసం చేశారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనిలో భాగంగా ఇప్పుడు విరూపాక్షని అరెస్ట్ చేస్తే గనుక విరూపాక్షని అదుపులోకి తీసుకుంటే ఈ గొడవ కాస్త కొంచెం కామ్ అయిపోతుందని చెప్పేసి అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే విరూపాక్ష సోదరుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అతని వల్ల కూడా ఈ అంతా ఉద్రిక్తత నెలకొంది. అతని వల్ల కూడా ఈ గొడవ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి అక్కడ కూడా ఉన్న వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్కడున్న ఒక గిరి మీద ఇంకా వేరే వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని చాలా మందిని ఇప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైద్యులు ఇప్పుడు చికిత్స ఇస్తున్న పరిస్థితి అంటే ఆ విధంగా అంత దాడులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా పొలిటికల్ అనలిస్ట్ కూడా ఏమని చెప్తూ ఉన్నారంటే గనక ఇది ఇప్పట్లో ఇక సద్దుమణగదు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కుల రాజకీయాలు అనేటివి ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ అనేది ఇంకా ఇప్పట్లోనే కామ్‌గా అయ్యేలాగా కనిపించట్లేదని చెప్పేసి కూడా అనలిస్టులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యలో ఇప్పటికీ గొడవలనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపైన ఒకరు తోచుకోవడం, ఒకరిపైన ఒకరు రాళ్ళు విసురుకోవడం, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం అనేది సహజంగా మనం దాదాపు 2, 3 నెలల నుంచి అయితే చూస్తూనే ఉన్నాము. ఇది ఇంకా కొనసాగుతుంది. వైసీపీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి ఏదైనా చేద్దామన్నా గానీ అక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మొన్న మనం చూసాము, ఏదైతే సీదిరి అప్పలరాజుని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక ఎస్ఐ మహిళను గూడా ఏ విధంగా తోసేశారు అక్కడ, ఏ విధంగా అక్కడ ఉద్రిక్తత నెలకొందనేదైతే మనం చూసాము. ఇప్పుడు అలాంటి సిట్యుయేషనే చిప్పగిరిలో గూడా జరగడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చాలామంది కార్యకర్తల మీద, చాలామంది నేతల మీద, టీడీపీ నేతల మీద వాళ్ళు రాళ్ళు విసరడం, దాడి చేయడం అనేది మనం చూసాము. అదేవిధంగా ఇటు పక్కన వైసీపీ వారి మీద గూడా టీడీపీ వాళ్ళు ఏ విధంగా జరిగిందనేది గూడా మనం ఒకసారి విజువల్స్‌లో గూడా చూడొచ్చు.